ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి శుభవార్త అండి. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఏఐ మరియు ఎంఎల్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు అయితే భారీగా పెరుగుతున్నాయి. అలానే ప్రజెంట్ ట్రెండ్ చూసుకున్నట్లయితే ఏఐ సంబంధించిన ఉద్యోగాలకి జీతం ఎంత ఉంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా పూర్తయిందండి. ప్రస్తుతం సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది. థర్డ్ బ్యాచ్ని ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళ రిక్వెస్ట్ మేరకు థర్డ్ బ్యాచ్ని ఏప్రిల్ 25వ తారీఖు పోస్ట్ పోన్ చేసాము. ఏప్రిల్ 25వ తారీఖు నుండి అయితే మనకి థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. అలానే మే 5వ తారీఖున ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ స్పెషల్ కోర్స్. 30 రోజుల్లోనే ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. కోర్స్ తో పాటుగా స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం ఏ కన్సల్టేషన్ కూడా అందిస్తున్నాం అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరీర్ గైడెన్స్ లేదంటే ఏ సంబంధించిన కన్సల్టేషన్ కావాలనుకునే వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. తాజాగా నౌకరీ సంస్థ ఒక రిపోర్ట్ని అయితే వెల్లడించిందండి. మనలో చాలా మంది నౌకరీ అంటే ఏంటో తెలుసు. ఇది ఒక జాబ్ పోర్టల్. ఇక్కడ మన జాబ్ కోసం అప్లై చేసుకుంటే కంపెనీ వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఏఐ ఇంజనీర్కి మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఉద్యోగాలు 12% పెరిగినాయని చెప్పారు. ఒక మంచి పరిణామం ఇది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఇదివరకు ఎప్పుడు లేని విధంగా 12% అయితే ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. ఇక మార్చి నెలలో అయితే కనుక మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఉద్యోగాలు 82% పెరిగినాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐ సంబంధించిన ఉద్యోగాలకి భారీగా డిమాండ్ అయితే ఏర్పడుతుంది. ఈవెన్ ఫుల్ స్టాక్ డెవలపర్కి, డేటా సైంటిస్ట్ సంబంధించిన ఉద్యోగాలు కూడా 20% అయితే పెరిగినాయి అనమాట. సాక్షాత్తు నౌకరీ సంబంధించిన చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ గారు కూడా వ్యాఖ్యలు ఏం చేశారంటే మంచి రోజులు వచ్చే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇంజనీర్కి మంచి ఉద్యోగాలు అయితే లభిస్తున్నాయి ఈ టైంలో అని చెప్పారు. దాంతోపాటుగా అనలిటిక్ మ్యాగజైన్ ఇండియా వాళ్ళు తాజాగా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు సంవత్సరానికి ₹1,00,00,000 జీతం కూడా అందుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేకాదు జనరేటివ్ ఏఐ సంబంధించిన బేసిక్ జీతం చూసుకున్నట్లయితే అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్కే ₹18 లక్షల వరకు జీతం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది సంవత్సరానికి అండి, యానంకి. ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే టెక్నికల్ జాబ్ చేస్తున్నారో ఆ టెక్నికల్ జాబ్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ని యాడ్ చేస్తే అదనంగా వాళ్ళ జీతం వస్తుందంట. అది ఎంత అంటే దాదాపుగా ఒక 30% వరకు కూడా 30 నుండి 50% వరకు ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ స్కిల్ యాడ్ చేసుకుంటే ప్రజెంట్ జాబ్కి ఎడిషనల్ జీతం కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక ఈ ఏఎం మ్యాగజైన్ ఇచ్చిన ఇంకొక రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రజెంట్ ట్రెండ్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ ఇంజనీర్కి కానీ ఏఐ సంబంధించిన డెవలపర్కి సంబంధించిన జీతాలు చూసుకున్నట్లయితే యావరేజ్గా ₹11,10,000 నుండి ₹12,50,000 ఈ రేంజ్లో అయితే ప్రజెంట్ భారతదేశ మార్కెట్లో దీనికి జీతాలు అయితే నడుస్తున్నాయి. ఇక ఎసెన్షియల్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఈ రేంజ్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్కి ₹8.5 లక్షల ప్యాకేజ్తో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అదే ఇతర సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించిన డొమైన్స్లో అయితే ₹5 నుండి ₹6 లక్షల వరకు ప్యాకేజ్ ఉందని చెప్పి ఈ రిపోర్ట్లో మరొక సమరీ అయితే పేర్కొన్నారు. ఇక ఇప్పటికే మనకు తెలిసిన విషయం ఏంటంటే టీసీఎస్ వంటి కంపెనీలే వాళ్ళ ఉద్యోగస్తులందరికీ కూడా దాదాపుగా 3,50,000 మంది ఉద్యోగస్తులందరికీ కూడా జనరేటివ్ ఏఐ సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చారు. ఇన్ఫోసిస్ కంపెనీ కానీ ఇతర సాఫ్ట్వేర్ ఎసెన్షియల్ వంటి కంపెనీస్ వీళ్ళందరూ కూడా ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎక్కువగా మరింత ట్రైనింగ్ ఇచ్చి అయితే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచుతున్నారు. ఇప్పుడైతే క్లియర్గా ఒకటి అర్థం చేసుకోవచ్చు, ప్రజెంట్ మార్కెట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉద్యోగ అవకాశాలు అయితే బాగానే లభిస్తుంది. ఇది సాక్షాత్తు నౌకరీ వంటి జాబ్ పోర్టల్ నుంచి వచ్చిన రిపోర్టు, అలానే అనలిటికల్ మ్యాగజైన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. కాబట్టి మనకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో ప్రజెంట్ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు ఏఐ సంబంధించిన బేసిక్ బిగినర్ కోర్సులు లాంటిది కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీ స్కిల్స్తో పాటు ఏఐ యాడ్ అవుతుంటే మీకు ఎడిషనల్గా జీతం వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కానీ ఇప్పుడు బీటెక్లో వెళ్తున్నారు కానీ ప్రజెంట్ 10th ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్ కూడా ఇప్పటి నుంచి స్టార్టింగ్ బేసిక్స్ నేర్చుకుంటే రేపు పొద్దున్న మీరు బీటెక్ అయిపోయి జాబ్ టైంకి వచ్చేసరికి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అప్పటికి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్కిల్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మీరు ఏఐ కాకుండా ఇతర డొమైన్లో కూడా చదువుకున్నా కూడా దానికి ఏఐ తోడవుతుండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. జాబ్ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి విషయం అని చెప్పుకోవచ్చు. గత సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం ఏఐ ఎంఎల్ సంబంధించిన ఉద్యోగాలు పెరగడం కానీ జీతాలు పెరగడం కానీ
ఇది లేటెస్ట్ ఏఐ రిపోర్ట్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏఐ ఇన్ఫర్మేషన్ కోసం ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.